వాసు గారు. ఆదిత్య గారు. వాసు గారు రండి సార్. ఇప్పుడు గీతార్ట్స్లో ఉన్నారో లేదో తెలీదు, అంటే ఉన్నానండి, ఇంకా సెకండ్ ఫ్లోర్లోనే ఉన్నా. అంటే మరి మొన్న అరవింద్ గారు మొన్నటిదాకా డబ్బింగ్ సినిమాలు అన్నిటికీ ఆయనే వచ్చేవారు, మీరే వచ్చేవారు. ఈసారి డైరెక్ట్గా ఆయనే వచ్చేసారు, మిమ్మల్ని తీసుకురాలేదు. నరసింహక్క ముంబైలో 2018కి మీరే వచ్చారు. మొన్న ఏంటిది అంతకుముందు కాంతారాకి మీరే వచ్చారు. మధ్యలో ఒక సినిమా కూడా మీరే చూసుకున్నారు అన్ని. అరవింద్ గారు కాంతారాకి ఆయనే వచ్చారు, నేను రాలేదు. అరవింద్ గారు పెద్ద రావట్లేదు, మీరే చూసుకునేవారు. ఇప్పుడు ఏంటో మరి డైరెక్ట్ ఆయనే రంగంలోకి దిగిపోయారు. ఉన్నారో లేదో తెలియదు, ఉన్నారు కదా? ఉన్నా, 100% ఉన్నామండి అక్కడే. ఓకే, ఉన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మీకు. గీతార్ట్స్ ఈ మధ్యకాలంలో ఈ ఇయర్లో ఇండస్ట్రీకి 2 ఇష్యూస్ జరిగినాయి. ఒకటి పర్సంటేజ్ సిస్టమ్ అని చెప్పేదో ఒకటి నడిచింది, ఇప్పుడు స్ట్రైక్. ఆ టైంలో పర్సంటేజ్ సిస్టంలో మీటింగుల్లో చాలా పొదుపుగా పాల్గొని చాలా దూరంగా ఉంది గీతార్ట్స్. లాస్ట్లో అరవింద్ గారికి తప్పలేదు, అది వేరే విషయం. బట్ ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా ఫస్ట్ అడగగానే మేము న్యూట్రల్ అని చెప్పేస్తున్నారు. ఎందుకు గీతార్ట్స్ ఇంత పెద్ద సంస్థ, లేకపోతే ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అన్నిటిలోని మిడిల్ గ్రౌండ్లో అలా గోడ మీద మధ్యలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు? ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ సమస్యలు సాల్వ్ అవ్వడానికి హెల్ప్ అవ్వాలి కదా? లేదండి, సమస్యలు సాల్వ్ చేయడానికి ఇప్పుడు ఒక టీమ్స్ పనిచేస్తున్నాయి ఆల్రెడీ. అట్లాంటప్పుడు వాళ్ళని పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఒకటి డౌట్ ఉంటే వాళ్ళకి ఇట్లాగే ఏం చేద్దాం అనేది మాకు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. కానీ లెట్ దెమ్ లీడ్. లీడ్ చేసినప్పుడు ఎందుకు మనం ఇలా డిస్టర్బ్ చేయాలి? అంటే ఆ పర్సంటేజ్ సిస్టమ్ గురించి తర్వాత ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఇండస్ట్రీలో ఉన్నారు, పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, చిన్న వాళ్ళు అందరూ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఎగ్జిబిటర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక గీతార్ట్స్ నుంచి లేరు. మిమ్మల్ని అడిగితే మీరు మాకు అసలు తెలియదు దాని గురించి అని చెప్పారు. కమ్యూనికేషన్ గ్యాప్. అక్కడ ఛాంబర్లో అటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఒకళ్ళిద్దరిని అడిగితే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి మేము కలుపుకోలేదు అన్నారు. అంతే. ఇప్పుడు అంతేనండి. ఇప్పుడు వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు లెట్ దెమ్ లీడ్. ఏదైనా ఉంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న మీటింగ్ కూడా అరవింద్ గారు వెళ్ళారు, నిన్న కూడా అందరూ వస్తే కలిసి ఆయన వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా అన్నీ కూడా ఇస్తున్నారు. అట్లాగే బాపీ కానీ ఎవరైనా కాల్ చేసినా కూడా నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది ఏంటనేది కూడా అప్డేట్ చేస్తున్నారు. మొత్తం ఒక 10 మంది లీడ్ చేసినప్పుడు లెట్ దెమ్ లీడ్ అనేది మాకు ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత ఎక్స్పీరియన్స్తో మీరెందుకు లీడ్ చేయట్లేదు అనేది క్వశ్చన్. ఎక్స్పీరియన్స్ ఉంటే సజెషన్ వరకు బాగుంటుంది, లీడ్ అనేది లెట్ దెమ్ లీడ్ అనేది. ఓకే అండి. ఆదిత్య గారు. వంశీ నందిపాటి గారు. సార్, జనరల్గా ఇండస్ట్రీలో మొన్న